హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాళ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి రవ్వ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. దీనికోసం నేను ఇంట్లోనే తయారు చేసుకున్న రాగి పిండిని 1 కప్పు తీసుకున్నాను. ఈ రాగి పిండి తయారీ విధానము, అలాగే ఈ రాగి పిండితో రాగి జావ ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద ఒక వీడియో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు చూడండి. అలాగే 1 అరకప్పు సూజీ రవ్వ తీసుకోవాలి, 1 అరకప్పు పెరుగు తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి రాగి పిండి ఇంకా సూజీ రవ్వ వేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో అరకప్పు పెరుగు కూడా వేసుకుని దాన్ని కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుని కొద్దిగా పల్చగా కలుపుకోవాలి. చేతితో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా మనం ఈ పిండిలో కలుపుకోవాల్సిన మిగిలిన ఐటమ్స్ సిద్ధం చేసుకోవాలి. 10 నిమిషాల తరువాత ఈ రాగి పిండిలోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము, కొద్దిగా పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్, ఇంకా కొద్దిగా మిరియాల పొడి, 1 అర టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవడం వలన దోశలు పెనానికి అంటుకోకుండా నీట్గా వస్తాయి. ఇవన్నీ పిండిలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని దీంట్లో మరి కాస్త నీరు పోసుకుని పల్చగా కలుపుకోవాలి. నార్మల్ రవ్వ దోశకి పిండి ఎలా అయితే పల్చగా కలుపుకుంటామో అదేవిధంగా ఈ పిండిని కూడా పల్చగా కలుపుకోవాలి. ఇంతకుముందు ఇన్స్టెంట్ రవ్వ దోశ ఎలా చేసుకోవాలి అనే ఒక వీడియో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి కలుపుకోవాలి. ఇలా మైదా పిండి కలుపుకోవడం వలన రాగి దోశలు బాగా క్రిస్పీగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా కూడా వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి. దోశలు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే మైదా పిండిని అవాయిడ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. దోశ వేసే ప్రతిసారి పిండిని అడుగు నుంచి పైకి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ దోశని ఇలాగా రవ్వ దోశలాగానే పెనం మీద పోసుకోవాలి. ఇలా పెనం అంతా ఫిల్ అయ్యేలాగా దోశ పిండి పోసుకుంటూ ఉండాలి. ఎడ్జెస్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ దోశని కాలనివ్వాలి. రాగి రవ్వ దోశ రెడీ అయిపోయింది. దీన్ని ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది, 2 వైపులా అవసరం లేదు. ఇప్పుడు నేను మరొక దోశ వేసి చూపిస్తాను. రాగులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఆహారంలో తరచుగా ఈ రాగులను తీసుకోవడం మంచిది. అలాగే రాగుల్లో కాల్షియం, ఐరన్, విటమిన్ సి లాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ రాగులతో చేసుకునే రాగి జావ, రాగి సంకటి, ఇలా రాగి దోశలు, ఇంకా రాగి ఇడ్లీ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇన్స్టెంట్ రాగి రవ్వ దోశ రెడీ అయిపోయింది. వీటిని నేను పల్లీ చట్నీ తోటి, మిక్స్డ్ వెజ్ పిక్కల్ తోటి సర్వ్ చేశాను. ఈ 2 చట్నీ రెసిపీ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, కావాలనుకుంటే చూడండి. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.